వెహికల్ యొక్క టైర్లకి నార్మల్ ఎయిర్ కొట్టించాలా లేదా నైట్రోజన్ ఎయిర్ కొట్టించాలా, ఏది కొడితే మనకి ఈ సమ్మర్ లో మన టైర్స్ అనేవి దాదాపుగా సేఫ్ గా ఉంటాయి? ఫస్ట్ మనము నార్మల్ ఎయిర్ గురించి మాట్లాడదాం. సో నార్మల్ ఎయిర్ లో మనకి ఎక్కువ మాయిశ్చర్ అయితే ఉంటుంది, అదే మనకి తేమ అన్నమాట. ఇది ఎక్కువగా ఉండటం వల్ల లోపల ప్రెషర్ అనేది చాలా ఎక్కువ వరకు పెరిగిపోతూ ఉంటుంది. పర్టికులర్ గా ఈ సమ్మర్ సీజన్స్ లో ఇది ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి టైర్స్ అనేవి కొంచెం ఓల్డ్ అయినప్పుడు పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మనకి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో దాదాపుగా అందుకే నార్మల్ ఎయిర్ ని ఈ సమ్మర్ లో అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతో పాటు నార్మల్ ఎయిర్ ఎప్పుడు కూడా మనకి కాన్స్టాంట్ గా అయితే ఉండదు, చాలా ఫాస్ట్ గా అయితే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అండ్ దీనివల్ల మనకి మైలేజ్ కూడా చాలా వరకు డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నైట్రోజన్ ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే నైట్రోజన్ ఎయిర్ అనేది ఎప్పుడు కూడా కూల్ గా ఉండేలా చేస్తుంది, ఎప్పుడు కూడా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ నైట్రోజన్ ఎయిర్ అనేది మనకి నార్మల్ ఎయిర్ లాగా లీక్ అయితే అవ్వదన్నమాట. అండ్ దాంతో పాటు మనకి ఎయిర్ అనేది టైర్ లో ఎక్కువ కాలం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి కనుక నైట్రోజన్ ఎయిర్ కొట్టిస్తే అట్లీస్ట్ మనకి ఒక 1 మంత్ పాటు ఈజీగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదే మనం నార్మల్ ఎయిర్ కనుక చూసుకున్నట్లయితే చాలా తక్కువ లైఫ్ అయితే వస్తుంది. అండ్ నైట్రోజన్ ఎయిర్ వాడడం వల్ల టైర్ యొక్క లైఫ్ కూడా మీకు ఎక్కువ పెరుగుతుంది, దాని లోపల తుప్పు పట్టకుండా కూడా ఇది మాక్సిమం కాపాడుతూ ఉంటుంది. అండ్ ఈ నైట్రోజన్ ఎయిర్ మనకి కరెక్ట్ గా ప్రెషర్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది, దానివల్ల మనకి మైలేజ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే పర్టికులర్ గా ఈ సమ్మర్ లో మీరు మాక్సిమం నైట్రోజన్ ఎయిర్ కొట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎవరైతే సిటీలో తిరుగుతుంటారో వాళ్ళకైనా ఎగ్జామ్షన్ ఉంటుంది, కానీ ఎవరైతే కొంచెం లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం పక్కాగా నైట్రోజన్ ఎయిర్ కొట్టించుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన పేజ్ కి ఫాలో అవ్వండి.